హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. ఈరోజు మనము వరంగల్ జిల్లా గీసికొండ మండలం కొమ్మాల అనే గ్రామంకి వచ్చామన్నమాట. సో ఇది ఎక్కడ అంటే వరంగల్ నుంచి వెళ్ళి నర్సంపేట వెళ్తుండే హైవే రూట్లో అయితే మనకి కొమ్మాల అనే గ్రామం వస్తుంది. సో అక్కడ ప్రతి శనివారం అంటే సాటర్డే రోజు మనకి ఈ సంత జరుగుతుంది అనమాట. ఇక్కడ గొర్రెలు, ఎడ్లు అండ్ గేదెల సంత జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనము గేదెల సంతలో ఉన్నాం, బఫెలో మార్కెట్లో ఉన్నాం. సో ఈరోజు మీకు ఈ సంతలో మేము పూర్తి గేదెల ఎలా వచ్చినాయి ఏందనేది మొత్తం పూర్తిగా మీకు కవర్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు గేదెలు అనేది ఏ విధంగా వచ్చినాయో మీకు కనిపిస్తుంది కదా. కాకపోతే ఏంటంటే నేను ప్రైస్ అండ్ వాటి మిల్కింగ్ అనేది నేను అడగలేదు, ఎందుకని అది కూడా చెప్తాను. సో సంత మొత్తం నిన్న కురిసిన వర్షం వల్ల మొత్తం బురద ఉందన్నమాట. సో నడవడానికి కానీ అడిగే పొజిషన్ లేదు. మొత్తం ఇటు నడిచినా అటు నడిచినా మొత్తం బురదనే ఉంది. సో వాళ్ళు కూడా మొత్తం గిరాక్ అంటే వాళ్ళు మార్కెట్ అనేది సెల్లింగ్ బయింగ్ అమ్మడం కొనడం బిజీగా ఉండడం వల్ల సో కొనడం అయితే వాళ్ళని డీటెయిల్స్ అనేది అడగడం కుదరలేదనమాట. సో మొత్తం బురద ఉందన్నమాట, ఎటు వెళ్ళలేని పరిస్థితి. సరే కానీ మీకు పూర్తిగా నాకు ఎంతవరకు అయితే నేనైతే గేదెలను చూపించానో సో పూర్తిగా అయితే నేను ట్రై చేస్తున్నాను. సో చూసుకోవచ్చు అక్కడ ఒక గేదెని తీసుకొచ్చారు కదా. సో ఈ గేదె చూసుకోవచ్చు, ఇక్కడ నేను చూసిన వాటిలో ఇది టాప్ నాచ్ అనమాట. చూడొచ్చు ఎంత హైట్ ఉంది, దాని పర్సనాలిటీ, దాన్ని అది ఆ స్టాండింగ్ పొజిషన్ కానీ ఆ హైట్ విధానం కానీ చూస్తుంటే చాలా మంచిగా ఉన్నది. సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను అనమాట. కానీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు గేదె పర్సనాలిటీ. ఇక్కడ ఉన్న వాటి గేదెలు అదైతే టాప్ నాచ్. సో ఇక్కడ ఈ రెండు గేదెలు కూడా చూసుకోవచ్చు, మంచిగా వచ్చిన గేదెలు వచ్చినాయి. కానీ బూడిద ఉండడం వల్ల పూర్తిగా ఏ గేదెని పూర్తిగా నీట్గా చూపించలేకపోయాను అనమాట. సో ఏవైతే మ్యాక్సిమం ఎట్లయితే ఉన్నాయో అవన్నీ నేను చూపించాను. తీసుకోవచ్చు, మీరు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇట్లనే మీరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఇట్లా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సో ఇట్లనే నేను వీడియోస్ తీస్తుంటాను అనమాట. సో కేవలం సాటర్డే రోజు మాత్రమే ఈ సంత జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న గేదె అటర్ సైజ్ అనేది ఫుల్ అయిపోయింది మిల్క్ తోటి. సో అందుకే పొద్దుగా అనేది ఎక్కువైపోవడం వల్ల ఆ మిల్క్ అనేది వేస్ట్ అవుతుంది, డ్రాప్ బై డ్రాప్ కింద పడుతుంది అనమాట. ఈ ప్రజెంట్ ఈ రెండు గేదెల ప్రైస్ వచ్చేసి 2,75,000కి అయితే సేల్ చేయడం జరిగిందనమాట. సో ఒక్కొక్క గేదె వచ్చేసి అంటే ఒక్క గేదె ప్రైస్ వచ్చేసి 1,35,000 చెప్పింది అనమాట. సో సేల్ అయిపోయినాయి. సో రెండింటికి కలిపి 2,75,000కి అయితే సేల్ చేయడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు ఇంకో గేదె కూడా 1,35,000 చెప్పిందంట. సో సేల్ అయిపోయినాయి మొత్తానికైతే. ఇది అనమాట ఈ సంత డీటెయిల్స్. సో ఇట్లనే సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ గేదె కూడా ఈరోజు మార్నింగే డెలివరీ అయిందంట, చూసుకోవచ్చు.